హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, హానెస్ట్లీ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇలా ఎంతమంది డైలీ వీడియోస్ చూస్తారు, లేకపోతే కోచ్ చేసుకుంటారు, లేకపోతే ఒక రోజు 2 రోజులు మోటివేటెడ్గా ఫీల్ అవుతారు. దాని తర్వాత మనకు అనిపిస్తుంది లైఫ్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోయిందని. ఎందుకంటే మీరు లేజీగా ఉన్నారని కాదు గైస్, చేంజ్ అన్నది మోటివేషన్ నుంచి రాదు, డైలీ హ్యాబిట్స్ నుంచి వస్తాయి. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే 6 డైలీ హ్యాబిట్స్ అండ్ వాచ్ యువర్ లైఫ్ చేంజ్. అండ్ ఇవేమి పెద్ద డ్రామాటిక్ చేంజెస్ కాదు, ఇది సింపుల్ థింగ్స్ అనమాట. సో మీరు ప్రతి ఒక్క సింగిల్ డే చేయొచ్చు. అండ్ మీరు కానీ వీటికి స్టిక్ అయి ఉంటే మీ ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీ కాన్ఫిడెన్స్ అనేది గ్రో అవుతుంది. అండ్ మెల్లిగా బట్ క్లియర్లీ మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తారు గైస్. ఓకే, సో ఎండ్ వరకు స్టిక్ ఉండండి, ఎందుకంటే ఈ వీడియో అన్నది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఫస్ట్ మన ఇంట్రో ప్లే చేసేద్దాం. హ్యాబిట్ నెంబర్ 1, నో స్క్రీన్ ఫర్ 1 hour ఆఫ్టర్ వేకింగ్ అప్. సో మీరు పొద్దున లేచిన గంట వరకు మీరు ఏం చేస్తారో మీ ఎంటైర్ డే డైరెక్షన్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో మీరు పొద్దున్న లేచి ఫోన్ పట్టుకొని చూస్తుంటే మీ బ్రెయిన్ అనేది ఒక రియాక్షన్ మోడ్లో వెళ్ళిపోతుంది. ఎప్పుడు మన బ్రెయిన్ యాక్షన్ మోడ్లో ఉండాలి, రియాక్షన్ మోడ్లో కాదు. మెసేజ్లు, నోటిఫికేషన్లు, రీల్స్, ఆ న్యూస్, అదర్ పీపుల్ లైఫ్స్ ఎందుకు చెప్పండి. ఓకే, సో మనం మన డేని స్టార్ట్ చేయలేదు అండ్ మీ బ్రెయిన్ అనేది ఓవర్లోడెడ్గా ఉంటుంది. సో మీరు పొద్దున్న లేచిన ఏం చేస్తారంటే 1 గంట వరకు ఫోన్ పట్టుకోకండి, నో సోషల్ మీడియా, నో స్క్రోలింగ్, అండ్ ల్యాప్టాప్ కూడా పట్టుకోకండి. ఓకే, సో మీరు ఆ టైంని దేనికి యూజ్ చేస్తారంటే మీ బెడ్ని సర్దుకోండి, లేకపోతే వాటర్ తాగండి, లేకపోతే మీ బాడీని కొంచెం స్ట్రెచ్ చేయండి, లేకపోతే అట్లా సైలెంట్గా కూర్చోండి, లేకపోతే ఈరోజు నేను ఏం చేయాలి అని రాసుకోండి. సో ఈ ఒక్క హ్యాబిట్ వల్ల మీ ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది, మీకు ఒక మెంటల్ క్లారిటీ వస్తుంది గైస్. ఫస్ట్ మీకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు, బట్ దట్స్ ఏ గుడ్ థింగ్, ఎందుకంటే ఈ హ్యాబిట్ అనేది బాగా పనిచేస్తుందని. హ్యాబిట్ నెంబర్ 2 వచ్చేసి డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్ ఎవ్రీ సింగిల్ టైం. సో ఇది ఒక కోట్ కాదు గైస్, లైఫ్ ఒక రూల్. మోటివేషన్ అనేది వస్తుంది పోతుంది, కొన్నిసార్లు మీరు ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు, కొన్నిసార్లు మీరు లేజీగా బోర్డ్గా ఫీల్ అవుతారు. కానీ డిసిప్లిన్ అంటే మీరు లేజీగా ఉన్న, బోర్డ్గా ఉన్న ఆ పని చేస్తారు. సో ఇక్కడ చాలామంది మోటివేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటారు. కానీ నేను కూడా ఇయర్కి రెజల్యూషన్ పెట్టుకున్నా, ఐ డోంట్ వాంట్ బి ఏ మోటివేటెడ్ పర్సన్, ఐ వాంట్ బి ఏ డిసిప్లైన్ పర్సన్. డిసిప్లైన్ అంటే ఏం లేదు గైస్, స్మాల్ హ్యాబిట్స్ లైక్ పొద్దున్న లేవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం. సో ఇట్లాంటివన్నీ పెట్టుకోండి. ఓకే, డిసిప్లైన్ అనేది కన్సిస్టెన్సీని బిల్డ్ చేస్తుంది, అండ్ కన్సిస్టెన్సీ అన్నది రిజల్ట్స్ని బిల్డ్ చేస్తుంది, అండ్ రిజల్ట్స్ అన్నది కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. సో వీడియోలో మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, డిసిప్లైన్ బీట్స్ మోటివేషన్ ఎవ్రీ సింగిల్ టైం. హ్యాబిట్ నెంబర్ 3 వచ్చేసి మూవ్ యువర్ బాడీ ఎవ్రీ డే. మీకు ఏమి జిమ్ మెంబర్షిప్ అవసరం లేదు, లేకపోతే ఫ్యాన్సీ ఎక్విప్మెంట్ అవసరం లేదు, మీరు మీ బాడీని జస్ట్ మూవ్ చేయాలి. దేవుడు మనకి బాడీ డిజైన్ చేసింది మూవ్ చేయడానికి, రోజు మొత్తం కూర్చోడానికి కాదు. సో మీరేం చేస్తారంటే ఒక 30 minutes వాక్ చేయండి మార్నింగ్. ఓకే, లేకపోతే బేసిక్ హోంవర్క్ చేయండి, లేకపోతే యోగా చేయండి, లేకపోతే స్కిప్పింగ్ చేయండి, బట్ ఏదో ఒకటి చేయండి గైస్. ఎందుకంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కన్సిస్టెంట్గా ఉంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఇట్స్ నాట్ ఓన్లీ గుడ్ ఫర్ యువర్ ఫిజికల్ హెల్త్, ఇట్స్ గుడ్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. ఓకే, సో డెఫినెట్లీ ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ చేయండి, అండ్ దాంతోపాటు కూడా ఫాలో ఏ గుడ్ డైట్ ఆల్సో. ఓకే, సో 20% ఫిజికల్ యాక్టివిటీ, 80% డైట్. సో
ఈ ఖచ్చితంగా చేయండి. యూ విల్ సీ సమ్ ఆసమ్ రిజల్ట్స్. మీలో మీరే చేంజ్ చూస్తారు అండ్ షాక్ అయిపోతారు. ఫోర్త్ హ్యాబిట్ వచ్చేసి ప్లాన్ టుమారో బిఫోర్ యూ స్లీప్. చాలా మంది పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళు చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు, అసలు ఈరోజు ఏం చేయాలి. ఎందుకంటే వాళ్ళు నిద్రపోయేటప్పుడే చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు. సో మీరు పడుకునే ముందు ఒక 5 to 10 minutes ఆలోచించండి, రేపు నేను ఏం చెయ్యాలి. సో ఈ 3 things రాసుకోండి. రేపు నేను ఏం చెయ్యాలి, లేకపోతే నా కోసం నేను ఏం చెయ్యాలి, ఏం నేర్చుకోవాలి నేను. ఓకే, సో డెఫినెట్లీ అన్నీ చేయండి. ఈ హ్యాబిట్ వల్ల మీకు ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ మీ టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ హ్యాబిట్ని ఇంక్లూడ్ చేసుకొని నేను కూడా ఇది చేస్తాను అనమాట. సో ఈరోజు నేను లాంగ్ వీడియో చేయాలి, ఈరోజు నేను షార్ట్ ఫామ్ కంటెంట్ చేయాలి, లేదు ఇవేం చేయట్లేదంటే అట్లీస్ట్ నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను, స్కిల్ లేకపోతే ఫైనాన్స్ గురించి ఏదో ఒకటి నేర్చుకుంటాను. బట్ నేను పడుకునే ఒక 5-10 minutes ముందు డెఫినెట్లీ ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని పడుకుంటాను. అప్పుడే నాకు మంచి నిద్ర పడుతుంది. లేకపోతే నేను పొద్దున్న లేచిన తర్వాత కన్ఫ్యూజన్లో ఉంటాను అనమాట, అసలు నేను ఏం చేయాలని. అప్పుడు నేను కాలేజ్కి వెళ్తాను, బట్ ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేయాలి లేకపోతే ఏదో నేర్చుకోవాలి అని పెట్టుకుంటాను. సో మీరు కూడా అట్లా చేయండి. డెఫినెట్లీ మీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది అండ్ మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. హ్యాబిట్ నెంబర్ 5 వచ్చేసి లెర్న్ ఎనీథింగ్ ఎవ్రీ సింగిల్ డే. సో నన్ను అడిగితే నేర్చుకోవడానికి ఏజ్కి అసలు సంబంధమే లేదు. కానీ నేను ఇక్కడ ఒకటి చెప్తాను గైస్, మీరు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేను ఓన్లీ స్కిల్ అనట్లేదు. ఓకే, ఒక ఎడ్యుకేషన్ వీడియో అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా పోడ్కాస్ట్ చూడొచ్చు, బిజినెస్ పోడ్కాస్ట్ అని ఉంటాయి. ఓకే, బిజినెస్ అంటే ఏంటి, ఫైనాన్సెస్ అంటే ఏంటి, లేకపోతే హెల్త్ గురించి, ఇవన్నీ తెలుసుకోండి గైస్. ఎందుకంటే ఈ వరల్డ్ అనేది చాలా ఫాస్ట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. సో చాలా మంది చాలా షార్ప్గా ఉంటున్నారు. సో మీరు కూడా ముందుండాలి. సో నేర్చుకోకపోతే మీరు రిలీజ్ అవ్వకుండానే యూ విల్ ఫాల్ బిహైండ్. సో డెఫినెట్లీ ఏదో ఒకటి నేర్చుకోండి. నేను కూడా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటాను, లేకపోతే వాచ్ ఏ బిజినెస్ పోడ్కాస్ట్, లేకపోతే ఐ అండర్స్టాండ్ అబౌట్ ఫైనాన్సెస్. ఓకే, సో ఫైనాన్షియల్ రూల్స్ ఉంటాయి, లైక్ దట్ ఐ నో ఇట్ అనమాట. సో మనకి యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి మంచిగా నేర్చుకోవచ్చు అనమాట. కానీ డిస్ట్రాక్షన్ అనేది ఉండకూడదు. ఓకే, సో మీరు ఏదో నేర్చుకున్నప్పుడు డిస్ట్రాక్షన్ పెట్టుకోకండి. సో డెఫినెట్లీ ఒక 30 minutes నేర్చుకుంటే నేనైతే ఒక 1-2 గంటలు అంతే. సో డెఫినెట్లీ నేనైతే 1 hour 2 hours పెట్టుకుంటాను, కానీ మీరు ఒక 30 minutes నేర్చుకుంటే చాలు. నేను ఇక్కడ సబ్జెక్టులు నేర్చుకోవాలని చెప్పట్లేదు, ఏ సబ్జెక్టులు ఎట్లయినా మనం నేర్చుకుంటాం. అది ఓన్లీ మార్క్స్ తెచ్చుకోవడానికి మనం చదువుకుంటాం. కానీ ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను, ఎడ్యుకేషనల్ వీడియో కానీ బిజినెస్ పోడ్కాస్ట్ కానీ ఫ్యూచర్లో మనకి పనికొస్తాయి కదా. కమ్యూనికేషన్ గురించి నేర్చుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి 90% వచ్చింది అని ఇంటర్వ్యూలో అడగరు కదా. మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, మా కంపెనీలో పనిచేయడానికి మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి అవి అడుగుతారు. సో డెఫినెట్లీ స్కిల్స్ నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఈ 90% ఈ చదువు మనకి ఫుడ్ పెడుతుంది, స్కిల్స్ మనకి ఫుడ్ పెడుతుంది. సో డెఫినెట్లీ స్కిల్స్ నేర్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యాబిట్ నెంబర్ 6 వచ్చేసి రిఫ్లెక్ట్ అండ్ ఇంప్రూవ్ 1%. మీరు పడుకునే ముందు ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి, నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, లేకపోతే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. లైక్ నేను కూడా నా లైఫ్లో అప్లై చేస్తాను. నా వీడియోస్లో నేను ఇంకా బాగా మాట్లాడచ్చా, లేకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అని నేను చూస్తూ ఉంటాను అనమాట. 1% అనేది చాలా మంది తక్కువ అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రోత్ అన్నది ఓవర్ నైట్ అవ్వదు కదా, అది డైలీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీరు తప్పులు చేస్తారు, ఇంప్రూవ్ అవుతారు, మళ్ళీ తప్పులు చేస్తారు, మళ్ళీ ఇంప్రూవ్ అవుతారు. సో ఇట్లా ట్రై చేస్తూ ఫెయిల్ అయ్యి మళ్ళీ నేర్చుకుంటారు. సో దట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు పడుకునే ముందు డెఫినెట్లీ హ్యాబిట్ కూడా చేయండి అండ్ మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు గైస్. హానెస్ట్లీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను,
మీకు పర్ఫెక్ట్ రూటీన్ అవసరం లేదు, పర్ఫెక్ట్ టైం అవసరం లేదు, ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ అవసరం లేదు. మీరు స్మాల్ థింగ్స్ని డైలీ షో అప్ చేయాలి, డిసిప్లిన్ చూపించాలి. నేనేమి పెద్ద చేయండి అనట్లేదు, లేకపోతే కంప్లీట్లీ మీ లైఫ్నే మార్చేయండి అనట్లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పిన హ్యాబిట్స్ ప్రతిరోజు మెల్లిగా చేస్తే యూ విల్ సీ సమ్ చేంజెస్ స్లోలీ. ఇవేమి షార్ట్ కట్స్ కావు. దీస్ ఆర్ హ్యాబిట్స్ దట్ ఐఎమ్ అప్లైయింగ్ ఇన్ మై లైఫ్. యూ షుడ్ ఆల్సో అప్లై ఇట్. అందుకే నేను మీకు ఈ టాపిక్ అనేది చెప్పాను అనమాట ఈరోజు, సో దట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని. అండ్ గుర్తుపెట్టుకోండి గైస్, మీరు మెల్లిగా చేయండి, ఓకే? మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి, ఏదో ఒకటి చేయండి, బట్ షో సమ్ డిసిప్లిన్. ఐఎమ్ నాట్ సెయింగ్ టు షో ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్. స్మాల్ హ్యాబిట్స్ యూ డూ ఇట్. ఇప్పుడు నేను చెప్పినవి చిన్న హ్యాబిట్స్ మీరు ప్రతిరోజు చేయగలరు, సో చేయండి. దానివల్ల యూ విల్ సీ ఏ గుడ్ రిజల్ట్స్ అండ్ మీ లైఫ్లో చాలా గ్రో అవుతారు అనమాట. చాలా మార్పు చూస్తారు అండ్ మీరే షాక్ అవుతారు, ఏంటి బ్రో నేను ఇంత మారిపోయాను, థ్యాంక్ యూ, నీ వీడియో అన్నది చాలా హెల్ప్ఫుల్ అయిందని. సో గైస్, మీకు కానీ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో. అండ్ కింద కామెంట్ చేయండి మీరు ఈరోజు నుంచి ఏ హ్యాబిట్కి స్టిక్ అవుతున్నారు. అండ్ అవుట్ఫిట్ లింక్స్ అన్నవి డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను గైస్. అండ్ నా పర్సనల్ పోస్ట్ కానీ రీల్స్ కానీ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను అనమాట. వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి, లింక్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి గైస్, సో దట్ నేను ప్రతిసారి ఇట్లాంటి వీడియోస్ పెట్టేటప్పుడు మీకు టంగ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ మీరు వీడియోస్ మిస్ అవ్వరు అనమాట. See you in the next one.